శీతాకాలంలో నొప్పులు ఎందుకు పెరుగుతాయి? కీళ్లవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్, ముడుకు నొప్పులు, ఫైబ్రోమైల్జియా, మజిల్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ కి, అలాగే వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ కి నొప్పులు పెరుగుతాయి. కోల్డ్ వెదర్ లో బ్లడ్ వెసల్స్ కన్స్ట్రిక్ట్ అయ్యి బ్లడ్ ఫ్లో తగ్గుతుంది. జాయింట్స్ లో ఉండే ఫ్లూయిడ్ చిక్కపడుతుంది. మజిల్స్ లో బ్రాడికానిన్స్ రిలీజ్ అయ్యి మజిల్స్ స్టిఫ్ అవుతాయి. దీనివల్ల నొప్పి పెరుగుతుంది. అయితే ఈ నొప్పి రాకుండా పెరగకుండా ఏం చేయాలి? ఉదయం లేవంగానే 10 నిమిషాలు వార్మప్ ఎక్సర్సైజ్ చేయండి. శీతాకాలం సాధారణంగా వాటర్ తక్కువ తాగుతాం. అలా చేయకుండా వాటర్ ఎక్కువ తాగితే దానివల్ల బ్లడ్ ఫ్లో బాగా మెయింటైన్ అవుతుంది. దీంతో పాటు మైక్రో వాక్స్ అంటాం. ప్రతి గంటకి ఒకసారి మన జాయింట్స్ ని మజిల్స్ ని కలుపుతూ ఉండడం. హాట్ వాటర్ బాత్స్, హాట్ ప్యాక్స్, రూమ్ హీటర్స్ లాంటివి వాడచ్చు. కానీ కొందరు పేషెంట్స్ లో చాలా ఎక్కువ నొప్పులు ఉంటాయి లేచేసరికి. వీళ్ళకి ఎలక్ట్రికల్ బ్లాంకెట్స్ అని ఉంటాయి. లేచిన ముందు ఓ 20 నిమిషాలు ప్రీ వార్మింగ్ చేసుకుంటే దానివల్ల నొప్పులు చాలా వరకు తగ్గి ప్రశాంతంగా లేవగలుగుతారు. సో రాబోయే శీతాకాలంలో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి.